ఈ రోజు నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణంలో నిర్వహించిన వెన్నుపోటు దినం ర్యాలీ కార్యక్రమంలో నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరియు ప్రజలు వేలాదిగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. అట్లా ఉంది కొంచెం ఎక్కి సార్ సార్ ఇంతవరకు అమ్ముకునేది ఎవరు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు కదా. నర్సరావుపేట నియోజకవర్గంలో 28 లక్షల రేషన్ బియ్యం ప్రతి నెల కూడా ఈరోజు డబ్బులు తీసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఎవరు దోపిడీ చేస్తున్నారు? ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీరు మాట్లాడట్లేదు? నారాయణ మనోహర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ రోజు వాళ్ళ అనుచరులు మళ్ళీ తిరిగి బ్రహ్మాండంగా అమ్ముకోవడానికి వెహికల్స్ కూడా తీసేశారు. ఇప్పుడు రేషన్ ఇంటికి పోయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంతమంది ఇంటికి పోతే కొంతమంది తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకోకుండా నేరుగా నెలవరికి వచ్చేపటికి ఎత్తేసే కార్యక్రమం చేయడానికి రేషన్ వెహికల్స్ కూడా ఎత్తేసారు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మనం చూస్తాం. ఇవాళ వాలంటీర్ నిరుద్యోగ వృత్తి ఇస్తున్నావు, ఉద్యోగాలు ఇస్తున్నావు. 3 లక్షల ఉద్యోగాలు తీసేశాడు. ఒక ఉద్యోగం ఇవ్వలేదు. నీ కొడుకు ఒక ఉద్యోగం ఇచ్చుకున్నావు. కానీ రాష్ట్రంలో 3 లక్షల మంది ఉద్యోగాలు తీసేశారు. 2,60,000 వాలంటీర్లు, 20,000 కార్పొరేషన్ లో పనిచేసేవాళ్ళు, 20,000 MDM తప్పకుండా ఛాలెంజ్ చేసి ఇప్పుడు చెప్తున్నారు. ప్రజలు ఏదో బుద్ధి చెప్పారు, వైసీపీ కన్నా బుద్ధి రాలేదు అంటున్నారు. ప్రజలు పోయిన ఎలక్షన్ లో మీకు బుద్ధి చెప్పారు. మొన్న ఎలక్షన్ లో వైసీపీని ఓడించారు. మళ్ళీ ఈసారి ఎలక్షన్ లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. సంవత్సరం కాలంలో ఇంత వ్యతిరేకత వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ₹1 నియోజకవర్గంలో ఇంతవరకు ఫండ్స్ తేలాలి. జేఎన్టీయూ ఇంతవరకు నడపట్ల. గుర్తుపెట్టుకోండి. జేఎన్టీయూ ఇంతవరకు ఏ పరిస్థితిలో తెలుసు. కేంద్రీయ విద్యాలయం సైట్ గురించి నిర్ధారణ చేయడానికి ఈయన ఇంతవరకు ఒక మాట మాట్లాడాల. మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆజ్ఞానుసారము డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క నేతృత్వంలో నర్సరావుపేట నియోజకవర్గంలో నేడు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేపడితే ఒక్క సంవత్సరంలో అధికారులకు వచ్చినటువంటి పార్టీ యొక్క ఒడుగేట్లుగా వేలాది మంది యువకులు, రకరకాల వర్గాల్లో ఉండే ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున లేచి వచ్చి ఈ వెన్నుపోటు దినంలో కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుగా అందరికీ నమస్కారాలు. ఏమిటి వెన్నుపోటు? తల్లికి వందనం అన్నారు. సంవత్సరం గడిచింది. ఇప్పటికి దిక్కు దివానా లేదు, విధి విధానాలు లేవు. ఫ్రీ బస్సు అన్నారు, ఉచిత బస్సు అని చెప్పి అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన, వెన్నుపోటు పాలన మొదలయ్యి ఈ రోజుకి ఒక ఏడాది కాలం పూర్తయింది. ఈ ఏడాది కాలంలో ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి వర్గాన్ని వెన్నుపోటు నిమిషానికి పొడుస్తూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు. అతనికి తగ్గట్టుగా నారా లోకేష్, అతని వంతపాయ డోలు పట్టి పవన్ కళ్యాణ్ గారు, ప్యాకేజీ స్టార్, వీళ్ళందరూ కలిసి రాష్ట్రంలో ప్రజలను నిట్ట నిలువను దోపిడీ చేసి అభివృద్ధి పేరిట లేని రాజధానిని క్రియేట్ చేస్తూ సృష్టిస్తూ దాని బదులు వాళ్ళు అభివృద్ధి పేరిట లంచాలు తీసుకుంటూ
నిర్మాణమే లేని అమరావతిని గ్రాఫిక్స్ రూపంలో రాష్ట్ర ప్రజలకు చూపిస్తూ ప్రతి క్షణం మోసం చేస్తున్నారు. ఒక వాలంటీర్ వ్యవస్థని కానీ అంగన్వాడీని కానీ